ఇది సమావేశం కాదు, భజన మాత్రమే అంటున్నా. ఇది మున్సిపల్ సాధారణ సమావేశం కాదు, భజన మండలి భక్తుల సమావేశం. ఇది కేవలం ఎమ్మెల్యేకు భజన చేయడం మాత్రమే వీళ్లకు వస్తుంది అని ఆరోపిస్తున్న 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో సాధారణ సమావేశం ఉండే. అట్టి సమావేశంలో ప్రజలకు మేలు కలిగేది ఏమీ లేకుండే, జస్ట్ డమ్మీ సమావేశం ఉండేది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అయినా ఒక 15 నిమిషాల్లో 6వ వార్డు చదివి వినిపించారు. అక్కడ కాంగ్రెస్ భజన తప్ప ఏమీ లేదని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. భజన ఆపి అభివృద్ధి గురించి ఆలోచన చేయండి. 36 వార్డులలో ఏం అభివృద్ధి చేయాలో అది ఆలోచన చేయండి. అది లేకుండా ఖాళీ భజన మాత్రమే నడుస్తుంది తప్ప వేరేది ఏమీ లేదని చెప్పి ఈ మీడియా ముఖ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాము కౌన్సిలర్ గారు ప్రెస్ మీట్ ద్వారా మా ఫ్లోర్ లీడర్ గురించి చెప్పారు. లాస్ట్ టైం కౌన్సిల్లో 12 లక్షల రూపాయలు బిర్యానీలకు మీరు బిల్లులు లేకున్నారని చెప్పారు. నేను రాము గారిని ఒకటే కోరుతున్నా, ఆధారాలతో సహా నిరూపించండి, మాటలు కాదు ఆధారాలతో సహా నిరూపించాలని చెప్పి నేను రాము గారిని మనవి చేస్తున్నా. అదేవిధంగా వార్డు నెంబర్ 20 నవీన సంతోష్ గౌడ్ వార్డులో ఒక మెట్లు ఇరగొట్టని చెప్పేసి మా కౌన్సిలర్ గారు చెప్పారు. అదేవిధంగా మేము చెప్పడం ఏంటంటే, ఇరగొట్టిన సంతోషం, తప్పు ఎవరు చేసిన తప్పు తప్పే, కానీ నేను ఒకటే చెప్తున్నా, అందరూ కూడా సమానమే కదా. మా వార్డులో కూడా మేము కౌన్సిలర్గా ఉండి మా వార్డులో కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలు 10-20 ఫీట్లు రోడ్డు మీద వచ్చి కబ్జా చేస్తే నేను కాంప్లెక్స్ టీపీఓ గారిని ఇస్తే కూడా దానికి ఇంతవరకు కూడా దాని దగ్గర పోయింది లేదు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు. ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో కూడా లేవడం జరిగింది విషయం నేను. కానీ నేను ఒకటి చెప్తున్నా, మెట్లు ఒకటి వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి అని చెప్తున్నారు. దాంతోపాటు వార్డు నెంబర్ 9లో కూడా ఒక చిన్న రేగుల డబ్బా పెట్టుకుని పేద కుటుంబం బర్రెల విషయంలో ఏమో కట్టుకుంటే అక్కడ పోయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఊకే డబ్బా గురించి మా దీపా మేడం గురించి అక్కడ వార్డులో చెప్తున్నారు తప్ప, సర్వే నెంబర్ 130లో మున్సిపాలిటీ ముందలో పెద్ద భూమికి షెడ్డు కొట్టారు. ఆ తీయని చాలా వచ్చిందా? కానీ మాట్లాడేకి వస్తుందా? కానీ భజన ఒకటేనా? ఏమీ అభివృద్ధి లేదు. ఈ 5 నెలల్లో మీరు చేసింది ఏంది ఒక్కసారి ప్రజలకు మీకు తెలియజేయండి. మీరు ఎట్లాంటి అట్లా. తర్వాత డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని వాళ్ళందరినీ పిలిచి మాకు మీటింగ్ కూడా చేశారు అక్కడ. తర్వాత ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లో కంప్యూటర్ ద్వారా ల్యాటర్ సిస్టమ్ లేపారు. ఓకే, సంతోషం, నో ప్రాబ్లం. తర్వాత ఎవరికైనా జాబ్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తారా? ఎంక్వైరీ వచ్చిన తర్వాత జాబ్ చేస్తారా? ఎమ్మెల్యే గారు చేసిన విధానం ఏంటంటే, జాబ్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. 18 మందిని మా వార్డులో సెలెక్ట్ చేశారు. ఎగ్జాంపుల్గా 18 మందిని వార్డులో సెలెక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమంది తీసేసి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ లీడర్లు వచ్చి డబ్బులు తీసుకొని ఇవ్వడంలో ఇదొక రూట్ అని చెప్పి నాకు అర్థమవుతుంది తప్ప, మీరు చేసేది న్యాయం ఏం కాదు, ప్రజలకు మీరు చేసేది ఏం గడకరం కాదని చెప్పి నేను ఈ మీడియా ముఖం ద్వారా తెలియజేస్తున్నాను. మీకు మున్సిపాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ 5 నెలల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా లైట్ల ప్రాబ్లం, ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం, ఎక్కడ చూసినా డ్రైన్ ప్రాబ్లం. డ్రైన్ క్లీన్ చేయడం రమ్మని చెప్తే లేబర్లు తక్కువని చెప్పి టైంకి రారు. లైట్లకు చెప్తే వారం రోజులకు వస్తారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, దాదాపు గెలిచి 4-5 నెలలు అయింది, మాకు ఇచ్చింది 18 లైట్లు. ఎన్టీఆర్ కాలనీ టు ఆదిత్య హాస్పిటల్ వార్డు ఉంటే మాకు ఇచ్చింది లైట్లు 18 లైట్లు. ఆ 18 లైట్లు ఎక్కడ వేయాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నా మున్సిపల్ చైర్మన్ గారిని. ఈ 18 లైట్లు ఎక్కడ వేయాలి? రిపేర్ కూడా రాడు, సరిగా రిపేర్ కూడా రాడు. ఈ 5 నెలల్లో మాకు ఇచ్చింది 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు, అది కూడా దిక్కు లేదు, అది కూడా టెండర్ లేదు, డీ లేదు, కీ లేదు, లాక్ లేదు, ఏదో ఒకటి చెప్పి ముందర తప్పడం తప్ప వేరేదేం లేదు. ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా కౌన్సిల్ మీటింగ్ వస్తే మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఏమైనా అడిగితే మాకేమైనా వార్డులకి ఏమైనా వస్తుందేమో చెప్పేసి మేము సంతోషపడుతుంటే, ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా మంచిగా తెత్తి మీద చేపెట్టి మాకు సంజాయించి పంపించడం తప్ప ఏమీ లేదు, ఏమీ అభివృద్ధి లేదు. అసలు అభివృద్ధి అంటే నేను మాటలా చెప్పలేను. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలే మీకు చూపిస్తారు అభివృద్ధి అంటే ఏంటంటే. రాబోయే రోజుల్లో మీకు మీరు చేసిన పనులకు, మీరు చేసిన అభివృద్ధికు గుణపాఠం ప్రజలు చెప్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా.
ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీరు ఒకసారి హైదరాబాద్ రోడ్ చూసిరండి, పెద్దమూరు రోడ్ చూసిరండి, కొడంగల్ రోడ్ చూసిరండి, ఎటువంటి అభివృద్ధి లేదు. ఎమ్మెల్యే గారు మొన్న మీటింగ్లో చెప్పారు, హై టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నాను. ఏం చేస్తున్నావు సార్? ఏం అభివృద్ధి చేస్తున్నావు హై టెక్నాలజీతో? ఇక మా మున్సిపల్ చైర్మన్ చేస్తున్నారా లేకుంటే మీరు చేస్తున్నారా? దానిలో ఏం అభివృద్ధి చేస్తున్నారు చెప్పండి ఒకసారి నాకు. రోడ్ల మా వాడికి రండి సార్, చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారిని మా వార్డు వచ్చి ఒకసారి తిరగండి. ఎక్కడ ఉన్న మూలలు ఎక్కడ పోతున్నాయి, ఒక్క రూపాయి ఫండ్ లేదు, ఎక్కడ రైళ్ళు ఎక్కడ పోతున్నాయి. ఇప్పుడు నిన్న ఒక డ్రైన్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ముందర ఏం జరుగుతుందో దేవునికి తెలవాలి. అక్కడ ఇంకోటి పెద్ద విషయం ఇంకోటి ఏంటంటే ప్రోటోకాల్ విషయం. ఎవరు ప్రతిపక్ష కౌన్సిలర్లకు ప్రోటోకాల్ అసలు పాటించడం లేదు. మా గీతా మేడం, మన దీపా మేడం వార్డులో బోర్ వేసి ఆమెకు తెలియకుండా బోర్ వేసిరు. అటు విషయంలో మొన్న చైర్మన్ గారిని అడగడం చెప్పింది, ఇంకోసారి కాదని చైర్మన్ గారు చెప్పారు. అయినా నెక్స్ట్ డే మళ్ళీ మూడో తెచ్చి ఫిడేసారు. నిన్న మేము అక్కడ డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. మున్సిపల్ చైర్మన్ గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎవడో వచ్చి ఇంకొక కొబ్బరికాయ కొడుతుంది. కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా, మున్సిపల్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది, అది తెలియదా? చైర్మన్ గారికి తెలియదా? కమిషనర్ గారికి తెలియదా? లేకుంటే వాళ్ళు కొట్టిన తెలియదా? దాంతోపాటు మొన్న తెలంగాణ ప్రోగ్రాంలో కూడా జెండా ప్రోగ్రాం ఉండే మున్సిపాలిటీలో, అట్టి ప్రోగ్రాంలో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ నిలబడిండ్రు, అవతల కూడా వచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు నిలబడిండు. అరే నాకు అర్థం కావడం లేదు. ఇది మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కమిషనర్లు వాళ్ళందరూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వచ్చి నిలబడడం ఏమిది నాకు అర్థం వచ్చింది. నేను ఏమంటున్నా, మీరు పార్టీ ఆఫీస్లో ఏమైనా ఉంటే చేసుకోండి, మేము ఒకటి చెప్తున్నాం, ప్రోటోకాల్ పాటించండి. దాంతోపాటు మా వార్డు నెంబర్ 20 కౌన్సిలర్ నవీనా సంతోష్ గౌడ్ వార్డులో జేసీబీ పెట్టి ఆయన జేసీబీ వాళ్ళ 50 సార్లు అడగడం జరిగింది. అడిగితే కూడా ఆయనకు తెలియకుండా మళ్ళీ జేసీబీ పంపించడం జరిగింది. కనీసం జేసీబీ వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వార్డు కౌన్సిలర్ తెలియదు. మరి అడగవద్దా? ప్రతిపక్షం ఉన్న తర్వాత మేము అడగవద్దా? మీ ఇష్టం వచ్చి చేసుకుంటారా? మన ఇల్లు ఉందా? అది ప్రజలు మాకు గెలిపించి పంపించారు మున్సిపాలిటీ. కాబట్టి మాకు 5 సంవత్సరాలు ప్రతిరోజు సమయం వచ్చినప్పుడు మేము అడుగుతాం ఖచ్చితంగా. మీకు తప్పు ఏం చేస్తే మేము అడగాల్సిన బాధ్యత మాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా మేము అడుగుతాం. మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు మీకు అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం.